మోదీ అభివృద్ధి సంక్షేమ పథకాల 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేశాయని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆప్ ఉచితాలను ప్రజలు విశ్వసించలేదన్నారు. కాంగ్రెస్ ఆప్ పార్టీలపై ప్రజల నమ్మకం కోల్పోయాయని, బీజేపీ వైపు జనం చూస్తున్నారన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. మోగించింది ఏ అంశాలు బీజేపీ కలిసి వచ్చాయని అంశాలు తెలుసుకునేందుకు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, బీజేపీలో మొత్తానికి 20 ఏళ్ల తర్వాత అధికారాన్ని కైవసం చేసుకున్నారు, ఎట్లా చూస్తా ఉన్నారు? 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే మోదీ గారి అభివృద్ధి మంత్రము, పేదల సంక్షేమ పథకాలే స్పష్టం చేసినాయి. ఏదైతే భ్రమింపజేశారో ఇవాళ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఉచితాలని ఆ రకంగా కుంభకోణాలకు అవినీతికి పాల్పడి మద్యం కుంభకోణంలో కూరుకుపోయి ఏ రకంగా నేను ప్రభుత్వ కారు వాడను, ప్రభుత్వ బంగ్లాను వాడని చెప్పినటువంటి వ్యక్తి శీష్ మహల్ 45 కోట్లతో మరమ్మతులు చేసి ఏ రకంగా ప్రజలు మోసం చేశారో ఈ కాంగ్రెస్ గిమ్మిక్కులు కూడా ఈ గ్యారంటీల పేరు మీద ఎక్కువ కాలం చెల్లదు. ప్రజలు భ్రమలు తొలగిపోతున్నాయి. కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పట్ల కానీ ప్రజలు ఇవాళ కేవలం మోదీ పట్ల బీజేపీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా భవిష్యత్తు బీజేపీది. రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించారని చెప్పి కేటీఆర్ విమర్శించారు, దీన్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గెలిపించారా, ఢిల్లీ ప్రజలు గెలిపించారా అనేది కేటీఆర్ గారు తెలుసుకుంటే బాగుంటుంది. ఆ రకంగా ఢిల్లీ ప్రజలను అవమానం చేయడమే అవుతుంది రాహుల్ గాంధీ గెలిపించడం అంటే. ఇవాళ మీరు తెలంగాణలో కూడా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని భావిస్తున్నారు. వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు. 15 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్ పాలించింది, 12 సంవత్సరాలుగా కేజ్రీవాల్ పాలించారు. అదే పంతాలో తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్నారు. ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో తెలంగాణ పైన ఏమేరకు ప్రభావం? ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని చెప్పి ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి. ఇది లక్ష్మణ్ గారు చెప్తుంది. మొత్తానికి ఏదైతే నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ఢిల్లీలో బీజేపీని ఘన విజయం సాధించాయని కూడా చెప్తా ఉన్నారు. చిరంజీవితో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.